ఒక రోజున ఆయన సడన్గా పిలిచారు ఎన్టీ రామారావు. తర్వాత వచ్చి ఇక్కడికి షూటింగ్కి వచ్చినప్పుడల్లా ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళం, కూర్చునేవాళ్ళం. ఆయన నైట్ డిన్నర్కి మన దగ్గరికి వచ్చేయండి, అందరూ కూర్చొని కాసేపు సినిమా కబుర్లు చెప్పుకుందాం, ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాల దూరం ఎట్లా అనేవాడు ఆయన బాగా ఇంట్రెస్ట్గా. మహానుభావుడు నిజంగా. అన్నప్పుడు వెళ్ళేవాళ్ళం, కూర్చునేవాళ్ళం. ఏం చేస్తున్నాం సినిమాలు ఏంది అది అని అడిగేవారు. అందుకే ఆయనతో నేను కలిసి యాక్ట్ చేశాను కూడా కాబట్టి ఆ పరిచయాలు కూడా ఉన్నాయి, బాగా బాగా ఆత్మీయంగా కూడా ఉండేవారు. అడిగి చేస్తా అవన్నీ కబుర్లు అయ్యి చెప్తూ ఉన్నారు. అలాంటి ఆయన ఒక రోజున ఫోన్ చేసి, అంటే అప్పటికేమైంది, ఈయన గుండె ఆపరేషన్ చేసుకోవడం కోసం అమెరికా వెళ్ళటం, అమెరికా నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడ రాజకీయం మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాజకీయం జరగటం, ఈయన దింపేయటం అవి జరిగినాయి. మళ్ళీ యాజిటేషన్లో విపరీతం యాజిటేషన్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు నెల రోజులు తిరగకుండా. ఆ టైంలో నేను ప్రచారానికి వెళ్ళాను, ఎవరిని అడగలేక పర్మిషన్ అది లేదు, ఏం లేదు, వెళ్ళిపోయి తెలంగాణ అంతా ప్రచారం చేసి ఆ తర్వాత ఏదో ఒక రోజున ఫైన్ మార్నింగ్ నేను మెడ్రాస్లోనే ఉన్నా, ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి మురళీమోహన్ గారు ఎక్కడున్నారన్న. మురళీమోహన్ గారు కూడా అండి ఆయన, మురళి ఎక్కడున్నావు అన్నారు. సార్ నేను చెన్నైలోనే ఉన్నానండి అన్న. రేపు మార్నింగ్ హైదరాబాద్ వస్తారా అన్నాడు. మీరు రమ్మంటే వస్తానండి అన్న. రండి రేపు మార్నింగ్ రండి అన్నాడు. నేను వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాను. బ్రదర్ కూర్చోండి. మరి మన వాళ్ళందరూ కూడా అప్పుడు ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలకి ఎంపీ నుంచి పోటీ చేయడానికి మీరు పోటీ చేస్తే బాగుంటుంది రాజమండ్రి నుంచి, మన వాళ్ళందరూ మీ పేరు సాక్షి అక్కడ పడింది రాజ్యం అయితే రాజమండ్రి అని మేము చేస్తానంటే, నేనైతే మామూలుగా ఐఎమ్ ఫ్రమ్ ఏలూరు, కానీ నిజంగా నాకు ఆ ఆలోచన ఉండి చేస్తే ఏలూరు నుంచి చేయాలి నేను. అసలు ఆయన పిలిచి రాజమండ్రి చేయమన్నారు. అంటే ఎవరెవరో ఆశిస్తారు కదా టికెట్లు, వాళ్ళందరికీ మధ్యలో అందరు కలిపి ఒక పెద్దవాళ్ళందరూ మురళీమోహన్ గారిని పెట్టి చేస్తే బాగుంటుందండి, డెఫినెట్గా గెలుస్తాడు ఆయన అయితే, ప్లస్ గ్రూపులు ఉండవు, అందరిని కలుపు అని చెప్తే ఆయన చెప్తే నాకు దిమ్మ తిరిగిపోయింది. అసలు నేనేంటండి పాలిటిక్స్ ఏంటి, నాకు అసలు పాలిటిక్స్ కూడా ఏం తెలియదు, మీరున్నారు కాబట్టి మీకు ప్రచారం చేయాలని చెప్పి నేను వచ్చాను తప్ప నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదండి. పైగా మీలాగా అన్నీ త్యాగం చేసి రాగలిగినటువంటి పరిస్థితి కూడా నాకు లేదు. నేను ఇంకా ఇప్పుడిప్పుడే అప్కమింగ్ ఆర్టిస్ట్ని, ప్లస్ పిల్లలు చదువుకుంటున్నారు, ఇంకా వాళ్ళు సెటిల్ కాలేదు. ఈ స్టేజ్లో వచ్చి ఇటొక్కాలు నేను వేసి చేయలేనండి, మీలాగా అన్నీ నేను డేర్ చేయలేను, సారీ అండి అన్న. ఆలోచించి చెప్పు, 4 రోజులు టైం తీసుకోరాడు అని 4 రోజుల తర్వాత వెళ్ళి ఐఎమ్ సారీ అండి ఏమనుకోవద్దు అని చెప్పేసి, సరే ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ ఓకే అన్నారు. ఆ రోజున బయటకు వచ్చిన తర్వాత నన్ను కన్విన్స్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, ఉపేంద్ర గారు, ఇంకా మిగిలిన నాయకులు అందరూ మ్యాక్సిమం ట్రై చేశారు. బయటకు వచ్చా కూడా నీకేం అక్కర్లేదు, నువ్వు ఊరినే సంతకం పెట్టు, మేము చూసుకుంటాం, ఎన్నికంతా నువ్వు గ్యారంటీ గెలుస్తావు, ఎలక్షన్ అంతా మేము చూసుకుంటాం ఇదని చెప్పి అన్నగా నా బుద్ధే వద్దని చెప్పేసాను అని వెళ్ళిపోయాను. అది అయిన తర్వాత నేను పార్టీకి ప్రచారాలు చేయటం, ఎన్టీ రామారావు గారు నన్ను ఎఫ్డీసీ చైర్మన్ చేయటం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన ప్రచారం చేయటం, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ నన్ను చైర్మన్ చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. వన్ ఫైన్ మార్నింగ్ 2009లో సడన్గా మేము ఏదో గోల్కొండ హోటల్ దగ్గర రిసార్ట్స్ దగ్గర పెళ్ళి ఉంటే ఆ పెళ్ళి తిరిగి వస్తా అంటే కేఎల్ నారాయణ గారు నేను వస్తా అంటే కేఎల్ నారాయణ గారికి ఫోన్ చేశారంట, మురళీమోహన్ గారు ఎక్కడున్నారు అర్జెంటుగా తీసుకొని రండి. ఆయన నాకు అది అని చెప్పండి. ఒకసారి దారిలో నేను అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళటం రావటం, ఇవన్నీ రికార్డింగ్ పాటలు చేయటం ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి అటు కలిసి వెళ్ళిపోదాం అన్నాడు. సరే పదా అని వెళ్తే అప్పుడు రమ్మంటే రానన్నావు కదా, ఇప్పుడు రా, నువ్వు లైఫ్లో సెటిల్ అయిపోయావు, నీ పిల్లలు సెటిల్ అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరూ బాగున్నారు, ఇప్పుడు రా అన్నాడు. సార్ నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదండి, ఇంట్రెస్ట్ ఉంటే ఆ రోజు నేను ఎన్టీఆర్ గారు చెప్పినప్పుడే వచ్చి ఉండేవాడు కదా, నాకు లేని ఇంట్రెస్ట్ లేదు, నన్ను ఎందుకు బలవంత పెడతారు అని పైగా ఈ రాజకీయాలు అన్నీ కూడా కుట్రలు కుతంత్రాలండి, రౌడీ గ్యాంగులు ఉంటారు, ఏదో ఉంటారు, వీళ్ళ మధ్య నేను అసలు ఇమ్మడలేనండి నా మనస్తత్వానికి అన్న. అంటే అందరూ అలాగే అంటే అట్లా అందరినీ కలుపుకోవాలి, కొంతమంది వాళ్ళు ఉంటారు, కొంతమంది మీలాంటి వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళని కలుపుకొని వెళ్తేనే కదా మేము చేసేది పరిపాలన చేయగలిగేది అంటే, లేదండి నేను సారీ అన్న. అంటే ఎప్పుడు డబ్బు సంపాదనైనా రాజకీయాలు ప్రజాసేవ చేయరా అన్నాడు. అంటే ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావక్కర్లేదండి, రాజకీయాల్లోకి రాకుండా కూడా ప్రజాసేవ చేయొచ్చు. నేను 2006లో మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టుకున్నానండి. ఆ ట్రస్ట్ ద్వారా స్టూడెంట్స్ని, పేదవాళ్ళందరినీ చదివిస్తున్నాను, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇవన్నీ నాకు అందులో చాలా తృప్తి ఉందండి, ఈ జీవితానికి ఆ సేవ చాలు అనుకున్నానండి. అంటే
అది కాదు నువ్వు ఆడితో పాటు ఇది కూడా ఉండాలి అది ఇది అని చెప్తే నో అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారిని కమ్మపాటి రామ్మోహన్ రావు గారిని ఇంటికి పంపించి మీరు ఏం చేస్తారో తెలియదు ఆయన్ని ఎట్లా అయినా సరే తీసుకొచ్చి రాజమండ్రిలో పోటీ చేసేట్టు చేయాలని. మళ్ళీ ఈయన ఆఫర్ కూడా రాజమండ్రి అని అనేటప్పటికి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఎంత చెప్పినా నేను వద్దండి, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నేను ఎక్కడ చేయను, ఐఎమ్ సారీ అండి అని చెప్పి ఎన్న 5 hours ఇంట్లో కూర్చొని నన్ను బలవంతంగా ఒప్పించి తీసుకెళ్ళారు.